మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కనుమ, బుధవారం మంచి రోజు, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 1 గంటలో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలు పోతాయి, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటేనే ఈ కథ మీ దాకా వస్తుంది. పూర్తి పుణ్యఫలం దక్కాలంటే స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మర్చిపోకుండా ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. పూర్వం భూలోకంలో ఆవులు, ఎద్దులు ఉండేవి కావు. కైలాసంలో ఉండే శివుడికి వాహనంగా ఉండేది ఎద్దు. దానినే నందీశ్వరుడు అని పిలుచుకునేవారు. ఆవు ఎద్దుకు భార్య కదా, అందుకని అది కూడా అక్కడే ఉండేది. ఒకసారి ఏమైందంటే, బ్రహ్మదేవుడు మానవులందరినీ సృష్టించి భూలోకంలో ఈ మానవులంతా ఎలా జీవించాలో, వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏమిటో నువ్వే చూసుకోవాలి ఈశ్వర అన్నాడు. దానికి ఈశ్వరుడు సరేలే, నేను ఆలోచించి చెప్తాను వాళ్ళందరికీ అని అన్నాడు. ఇక ఆనాటి నుంచి ఆయన శ్రద్ధగా ఆలోచించి మానవులంతా పాటించవలసిన నియమాలను ఒక్కొక్కటిగా తన వాహనమైన నందీశ్వరుడితో దండోరా వేయించసాగాడు. ఒకరోజు నందీశ్వరుణ్ణి పిలిచిన శివుడు, బసవన్న, భూలోకంలో ప్రజలంతా ఎంత కంపు కొడుతున్నారో చూశావు కదా, అందుకని నువ్వు ఈరోజే భూలోకానికి వెళ్ళి మానవులంతా 3 పూటలా స్నానం చెయ్యాలి, 1 పూట తిండి తినాలి అని దండోరా వేసిరా. త్వరగా ఈ సంగతి అందరికీ చెప్పిరా పో, వెంటనే వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు నందీశ్వరుడు అలాగే దేవా, వెంటనే వెళ్తాను అని అన్నాడు. కానీ నిజానికి నందీశ్వరుడికి ఆ రోజున ఎక్కడికి వెళ్ళాలని లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర తన భార్య అయిన ఆవు పచ్చిగడ్డి, పచ్చటి జొన్నల కంకుల పప్పు, సజ్జ రొట్టెలు చేస్తుంది. దాంతో నందీశ్వరుడి మనసంతా తిండిపైనే ఉంది. శివుడు అంత చెప్పినా ఒక్క క్షణం పాటు నందీశ్వరుడు ఇవాళ వెళ్ళలేనులే, రేపు వెళ్తాను అనుకున్నాడు. కానీ అది కుదరదు. శివుడాజ్ఞను నెరవేర్చాల్సిందే. సరే, ఏం చేస్తాం, త్వరగా వెళ్ళి భూలోకంలో ఈ చిన్న దండోరా వేసి వచ్చేస్తే సరి, హాయిగా మంచి భోజనం చేయవచ్చు అనుకుని వడివడిగా భూలోకం చేరాడు నందీశ్వరుడు. అందరూ వినండహో, శివాజ్ఞ ఇది శివుడాజ్ఞహో, ఇక నుండి ప్రతి ఒక్కరూ 3 పూటలా తినాలహో, 1 పూట మాత్రమే స్నానం చెయ్యాలహో, అందరూ గుర్తుంచుకోండహో, ఇది శివుడాజ్ఞహో, దీనిని ఎవ్వరూ కూడా మీరరాదహో అని అరుస్తూ డప్పు కొట్టుకుంటూ తిరిగి అందరికీ చెప్పాడు నందీశ్వరుడు. ధ్యాసంతా తిండి మీద, ఇంటి మీదే. భార్య చేసిన వంట మీద ఉన్న నందీశ్వరుడికి తను చేసిన తప్పు కైలాసం చేరేదాకా తెలియనే లేదు. నందీశ్వరుడు కైలాసానికి వెళ్ళేటప్పటికీ కోపంగా చూస్తూ ద్వారంలోనే నిలబడి ఉన్నాడు శివుడు. ఆయన వెనుకగా నిలబడి దిగులుగా చూస్తుంది పార్వతమ్మ. చేతులు నలుపుకుంటూ ఆందోళన పడుతోంది ఆవు. ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా వారి వైపు చూశాడు నందీశ్వరుడు. అప్పుడు శివుడు మండిపడుతూ, 1 పూట తిని 3 పూటలా స్నానం చేయమని చెప్పి రమ్మంటే 3 పూటలా తిని 1 పూట స్నానం చేయాలనే దండోరా వేసి వస్తావా అన్నాడు. అప్పుడు తాను చేసిన తప్పు గ్రహించి నాలుక కరుచుకున్నాడు నందీశ్వరుడు. వెంటనే క్షమించండి దేవా అన్నాడు. దానికి శివుడు, క్షమించాలా? ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా? దీన్ని ఇక ఎవ్వరూ మార్చలేరు. ఈ తప్పుకు నువ్వే బాధ్యత వహించాలి, తప్పదు అన్నాడు. అప్పుడు నందీశ్వరుడు, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, సెలవియ్యండి స్వామి అన్నాడు. ఏముంది, మహా అయితే మళ్ళీ దండోరా వేసి రమ్మంటాడు, అంతే కదా, అంతగా అయితే భోజనం చేశాక వెళ్ళి చెప్పి రావచ్చు అని మనసులో అనుకుంటున్నాడు నందీశ్వరుడు. కానీ శివుడు నందీశ్వరుడితో, నువ్వు నీ భార్య బిడ్డలతో సహా శాశ్వతంగా భూలోకంలోనే ఉండు. మానవులు 3 పూటలా తినాలంటే చాలా ఆహారం కావాలి కదా, మరి అంత ఆహారం లేకపోతే కరువు వస్తుంది. కాబట్టి మానవులున్నంత కాలం నువ్వు
నీ బిడ్డలు, బిడ్డల బిడ్డలు అలా అందరూ కూడా పొలాలు దున్ని మానవులకు 3 పూటలకు కావలసిన ఆహారాన్ని సమకూరుస్తూ జీవించండి అని శపించాడు. తర్వాత శివుడు ఇంకేమీ మాట్లాడేది లేదు అన్నట్లుగా విసవిస నడుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన్ని అనుసరించి పార్వతమ్మ కూడా వెళ్ళిపోయింది. నందీశ్వరుడు అవాక్కయ్యాడు. అయ్యో, మారిన శివాజ్ఞను శివుడు కూడా మార్చలేదే అనుకున్నాడు. ఆయన చేసేదేమున్నది, భార్య పెట్టిన భోజనాన్ని ఇష్టంగా తినేసి అటుపైన కాపురాన్ని భూలోకానికి తరలించాడు. అప్పటి నుండి నందీశ్వరుడు భూలోకంలోనే ఉంటూ పాపం మన పొలాలను దున్ని పంటలు పండిస్తూ ఉన్నాడు. తన భర్తకు సహాయపడాలని ఆవు పాలను ఇస్తోంది. ఇలా శివుడు నందీశ్వరుని మానవులకు సహాయపడమని శివుడు భూమి మీదకి పంపిన రోజే కనుమ. అందుకే ఈరోజు ఎద్దులను ఆవులను అలంకరించి పూజిస్తారు. ఇదే పురాణాలలో కనుమ వెనుక ఉన్న కథ. ఈ కథను కనుమ పండుగ రోజు ఎవరైతే వింటారో చెప్తారో వారి యొక్క 7 జన్మల పాపాలు మొత్తం కూడా ఈ రోజుతో పోతాయి. 1,000,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. అలాగే ఈ కనుమ పండుగ ఈసారి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు గణపతి ఒక చిన్న పిల్లవాడిని కాపాడడం కోసం ఏం చేశాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు ఆటంకాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒక ఊరిలో పార్వతి అనే మహిళ ఉండేది. ఆమె భర్త అయిన రామయ్య ఒక ప్రమాదంలో చనిపోయాడు. అదే ప్రమాదంలో పార్వతి తలకు పెద్ద దెబ్బ తగిలింది. అప్పటి నుండి ఆమె మంచానికే పరిమితమైంది. ఆమెకు వినాయకుడంటే ఎంతో ఇష్టం. ఆమె కుదిరినప్పుడల్లా స్వామిని పూజించుకునేది. పార్వతికి గణేష్ అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను 2వ తరగతి చదువుతున్నాడు. రోజు గణేష్ బడి నుండి వచ్చాడు. అమ్మా, నేను బడిలో అందరికంటే బాగా చదువుతున్నానని టీచర్ గారు నన్ను మెచ్చుకున్నారు. అలాగే ఇదిగో ఈ బిస్కెట్లను కూడా నాకు ఇచ్చారు అని సంతోషంగా చెప్పాడు. అవునా, చాలా సంతోషం బాబు. నువ్వు ఎప్పుడు ఇలానే చదువుకోవాలి. నువ్వు మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా బ్రతకాలి అని పార్వతి ప్రేమగా అంది. అమ్మా, మా టీచర్ గారు ఒకసారి నిన్ను కలవాలి అన్నారు. ఆవిడ నా చదువు గురించి నీతో మాట్లాడాలంట అని గణేష్ అడిగాడు. ఈ పరిస్థితుల్లో నేను బడికి ఎలా రాగలను? ఈసారి ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా బడికి వస్తాను అంటూ పార్వతి బాధగా చెప్పింది. పార్వతికి ఆరోగ్యం బాగోలేక ఏ పని చేయలేకపోయేది. లేవలేకపోయినా కష్టపడి తన కొడుకు కోసం వంట చేసేది. కానీ వారి దగ్గర పెద్దగా డబ్బులు ఉండేవి కాదు. పని చేయడానికి కూడా ఓపిక ఉండేది కాదు. పాపం పార్వతి తన ఒక్కగానొక్క కొడుకును చదివించుకోవడానికి చాలా కష్టాలు పడేది. కొంతకాలం గడిచింది. పార్వతి ఆరోగ్యం మరింత పాడైంది. ఒకరోజు పార్వతి తన కొడుకుతో, గణేష్, నన్ను క్షమించు బాబు. నేను అస్సలు లేవలేకపోతున్నాను. ఇవాళ వంట చేయలేను. కాస్త ఆ కుండలో ఉన్న నీటిని తాగి బడికి వెళ్ళు. నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ఏదో ఒక వంట చేసి పెడతాను అని బలహీనంగా అంది. ఏమీ పర్వాలేదమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో. నేను బడికి వెళ్తానులే. ఒక పూట తినకపోతే ఏమీ కాదు అని గణేష్ తన పుస్తకాలను తీసుకుని బడికి వెళ్ళాడు. పార్వతి తన అనారోగ్యంతో పోరాడుతూనే ఉంది. ఆ సాయంత్రం గణేష్ తిరిగి ఇంటికి వచ్చాడు. పార్వతి పరిస్థితి చాలా విషమంగా ఉంది. చూడు గణేష్, నేను మరీ కొంతసేపట్లో నా వినాయకుడి వద్దకు వెళ్ళిపోతున్నాను. నేను నా అన్నయ్యకు కబురు చేశాను. అతను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు. నువ్వు చాలా బుద్ధిగా ఉండాలి. అలాగే జాగ్రత్తగా చదువుకోవాలి. ఎప్పుడూ వినాయకుడి నామస్మరణను వదలకూడదు అని చెప్పి పార్వతి కన్నుమూసింది. పాపం గణేష్ తల్లి శవం ముందు కూర్చొని బోరిన ఏడుస్తూ ఉన్నాడు. ఎంతలో పార్వతి అన్నయ్య అయిన రాజు ఇంటికి వచ్చాడు. రాజు తన దగ్గర ఉన్న డబ్బుతో పార్వతి అంత్యక్రియలు పూర్తి చేశాడు. చూడు గణేష్, నీ గురించి మీ అమ్మ అంతా చెప్పింది. నువ్వేమీ కంగారు పడవలసిన పని లేదు. ఇవాల్టి నుండి నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అంటూ రాజు గణేష్ని తన ఊరికి తీసుకుని వెళ్ళాడు. రాజు భార్య పేరు గౌరీ. గౌరీ చాలా అత్యాశపరురాలు. ఎవరికి ₹1 కూడా దానం చేసేది కాదు. రాజు కూడా గౌరీ మాటను అస్సలు కాదనేవాడు కాదు. రాజు గణేష్ని ఇంటికి తీసుకుని రాగానే గౌరీ కోపంగా, అరే ఏంటి ఈ కుర్రాన్ని ఇంటికి తీసుకుని వచ్చారు? మీకు చెప్పానుగా ఇతన్ని అనాథాశ్రమంలో విడిచిపెట్టి రమ్మని అంది. అలా ఎలా కుదురుతుంది గౌరీ? నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు. దానికి ఆరోగ్యం బాగోలేనప్పుడు నువ్వు నన్ను వెళ్ళనివ్వలేదు. కనీసం ఎప్పుడైనా వీడిని బాగోగులను చూసుకుంటూ నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాను అని రాజు బ్రతిమలాడాడు. అదంతా కుదరదు. ఇప్పుడే వీడిని తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో విడిచిపెట్టండి అని గౌరీ కఠినంగా అంది. దయచేసి ఇలా చేయకు. నేను గనుక ఈ కుర్రాన్ని అనాథాశ్రమంలో విడిచిపెడితే నా పరువు పోతుంది. నా చెల్లెలు ఊరికి సంబంధించిన వాళ్లకు ఈ విషయం తెలిస్తే ఇక అంతే సంగతులు అని రాజు మరింత బ్రతిమలాడాడు.
ఇక గౌరీ కూడా గణేష్ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. కానీ కొన్ని షరతులు పెట్టింది. సరే ఎంతలా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఇతను ఈ ఇంట్లో ఉన్నా సరే నాకు మాత్రం అనాథే. అలాగే ఈ కుర్రవాడు నన్ను అత్త అని పిలవడానికి వీల్లేదు. రోజులో కొంత ఆహారం మిగిలితే ఇతనికి కొంత వేస్తాను, లేకపోతే అది కూడా లేదు. నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. గుమ్మం ముందు నిద్రపోవాలి. అలాగే బయట ఉన్న బావి వద్దే స్నానం చేసుకుని బయటికి వెళ్ళాలి అని అంది. రాజు అందుకు ఒప్పుకున్నాడు. అప్పటి నుండి పాపం గణేష్ గుమ్మం వద్దనే కూర్చొని ఉండేవాడు. అక్కడే నిద్రపోయేవాడు. గౌరీ సమయానికి భోజనం పెట్టేది కాదు. రోజుకొక్కసారి మాత్రమే ఆహారాన్ని ఇచ్చేది. అది కూడా చాలా తక్కువ. కొన్ని రోజులు అసలు ఆహారం కూడా ఇచ్చేది కాదు. గణేష్ నన్ను క్షమించు, నేను చేయగలిగింది ఇంతే అని రాజు బాధపడుతూ ఉండేవాడు. మరేమీ పర్వాలేదులే మామయ్య, నాకు ప్రస్తుతం ఏమీ ఆకలిగా లేదు. బడికి సమయం అవుతుంది, నేను బడికి వెళ్తాను అని గణేష్ నడుచుకుంటూ బడికి వెళ్తూ ఉండేవాడు. పాపం అతనికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. చాలా ఆకలిగా ఉంది. నిన్న కూడా అత్తయ్య ఆహారం ఇవ్వలేదు. ఇవాళ ఉదయం కూడా ఇవ్వలేదు. కళ్ళు తిరిగేలాగా ఉంది. స్వామి వినాయక, నాకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మా అమ్మ నిన్నే తలుచుకోమని చెప్పింది. అందుకే నిన్నే తలుచుకుంటున్నాను. నాకు కాస్త శక్తిని ప్రసాదించే స్వామి. ఆ గణేష్ వినాయకుడిని శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాడు. గణేష్ పడుతున్న బాధను వినాయకుడు చూశాడు. స్వామికి కూడా గణేష్పై జాలి కలిగింది. దాంతో వినాయకుడి దారిలో రాజులాగా తన రూపాన్ని మార్చుకుని గణేష్ ముందు ప్రత్యక్షమవుతాడు. ఇదిగో గణేష్, నువ్వు ఆకలితో వెళ్ళిపోతున్నావని మీ అత్తయ్య మీకోసం ఈ రొట్టెలు లడ్డూలు తయారు చేసిందిరా, నీకు తినిపిస్తాను అని రాజు రూపంలో ఉన్న వినాయకుడు అన్నాడు. ఏమిటి, అత్తయ్య నా కోసం రొట్టెలు లడ్డూలు తయారు చేసి పంపించిందా? ఆశ్చర్యంగా ఉందే అని గణేష్ ఆశ్చర్యపోయాడు. మీ అత్తయ్యకు నీపై ప్రేమ ఉంది, కాకపోతే ప్రేమ చూపించడానికి కాస్త మొహమాట పడుతుంది అంటూ రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడికి రొట్టెలను లడ్డూలను తినిపిస్తాడు. అలాగే మధ్యాహ్నం తినడానికి మరికొన్ని రొట్టెలు లడ్డూలను ఇస్తాడు. అలాగే గణేష్ వాటిని తీసుకుని బడికి వెళ్ళాడు. ఆ రోజంతా ఎంతో హాయిగా బడిలో పాఠాలను వింటాడు. ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు గణేష్ బడికి తయారవుతాడు. ఇవాళ కూడా నీకు పెట్టడానికి ఆహారం ఏమీ లేదు, వెళ్ళు, బడిలో ఎవరైనా ఏదైనా ఇస్తే తిను అని గౌరీ గణేష్తో చెప్తుంది. అప్పుడు గణేష్ మనసులో ఇలా అనుకుంటాడు, అత్తయ్య ఇలానే అంటుంది కానీ మామయ్య చేత ఆహారాన్ని పంపిస్తుంది అంటూ గణేష్ బడికి నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. ఆ రోజు కూడా వినాయకుడు ఆహారంతో రాజు రూపంలో గణేష్ ముందు ప్రత్యక్షమవుతాడు. నాకు తెలుసు మామయ్య, ఈరోజు కూడా నువ్వు ఇలా ఆహారం తీసుకొస్తావని అని గణేష్ సంతోషంగా అంటాడు. అలా రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడికి రోజు ఆహారం తినిపిస్తాడు. మరికొంత ఆహారాన్ని మధ్యాహ్నం తినడానికి ఇస్తాడు. ఇలా కొన్ని నెలల పాటు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడు రాజు రూపంలో గణేశుడికి ఆహారాన్ని తినిపిస్తూ ఉంటాడు. ఒకరోజు గణేష్ స్నేహితుడైన రాజేష్ గణేష్ ఇంటికి వస్తాడు. అప్పుడు గణేష్ తన అత్తయ్యతో, అత్తయ్య, ఇతను నా స్నేహితుడు, ఇతనికి నువ్వు చేసే వంటలు అంటే ఎంతో ఇష్టం అని అంటాడు. నేను చేసే వంటలా? అయినా ఇతను నా వంటల్ని ఎప్పుడు తిన్నాడు? నిజం చెప్పాలంటే నువ్వే నా వంటల్ని సరిగ్గా తిన్నదే లేదు అని గౌరీ కోపంగా అంది. లేదు ఆంటీ గారు, మీరు తయారు చేసే వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. అంత రుచికరమైన వంటల్ని నేను ఎప్పుడూ తినలేదు. అందుకే ఒక్కసారి మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాను. ప్రతిరోజు మీరు గణేశుడికి ఎక్కువ ఆహారాన్ని ఇచ్చి పంపిస్తారు. నేను కూడా అతని వద్ద ఆహారం తీసుకొని తినేవాడిని అని రాజేష్ అమాయకంగా చెప్పాడు. ఏమిటి గణేష్, ప్రతిరోజు బడికి ఆహారం తీసుకువస్తాడా? ఇదంతా మీ మామయ్య పనే అయి ఉంటుంది. నేను వద్దు అని చెప్తున్నా వినకుండా ఆహారాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు అన్నమాట అంటూ గౌరీ రాజును పిలిచింది. కానీ రాజు కూడా లేదు లేదు, నేను గణేశుడికి ఎప్పుడూ ఆహారం ఇవ్వలేదు. నేను అస్సలు నువ్వు చెప్పిన మాటను జవదాటలేదు అని ఆశ్చర్యంగా అన్నాడు. అదేమిటి మామయ్య అలా అంటున్నావు? నువ్వేగా ప్రతిరోజు మన ఊళ్ళో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని నాకు ఆహారం తినిపిస్తావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని గణేష్ అమాయకంగా అడిగాడు. గణేష్ మాటలకు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో వినాయకుడు వారి మధ్య ప్రత్యక్షమవుతాడు. గణేష్, ప్రతిరోజు నీకు ఆహారం తినిపించేది మీ మామయ్య కాదు, మీ మామయ్య రూపంలో ఉన్న నేనే నీ ఆకలి తీరుస్తున్నాను అని వినాయకుడు చెప్పడంతో గణేష్, రాజు, గౌరీ అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత వినాయకుడు గౌరీ వైపు చూసి కోపంగా, పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. అలాంటి వారి ఆకలి తీర్చడం పోయి ఇంత హింసకు గురి చేస్తావా? నీ ప్రవర్తనలో గనుక మార్పు రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది అన్నాడు. గౌరికి తన తప్పు అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గౌరీ స్వామివారి కాళ్లపై పడి క్షమాపణలు కోరుకుంటుంది.
స్వామి నన్ను క్షమించండి. నా అత్యాశ, నా స్వార్థం నన్ను ఇలా చేశాయి. ఈ రోజు నుండి నేను మారిపోతాను. గణేశుణ్ణి నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను అని గౌరి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతుంది. వినాయకుడు అందరినీ క్షమించి అలాగే అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇక అక్కడి నుండి మాయమైపోతాడు. ఆ రోజు నుండి గౌరి పూర్తిగా మారిపోయింది. గణేశుణ్ణి తన సొంత కొడుకులాగా చూసుకుంటుంది. అతనికి సమయానికి ఆహారం పెట్టి బడికి పంపించింది. రాజు కూడా గణేష్ పట్ల మరింత ప్రేమగా ఉన్నాడు. గణేష్ కష్టపడి చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించాడు. వినాయకుడి దయ వల్ల గౌరి మనసు మారటం వల్ల ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిశాయి. అనాథగా మిగిలిన గణేశుడికి దేవుడే అండగా నిలబడి ఆకలి తీర్చి మంచి జీవితాన్ని ప్రసాదించాడు. భక్తి, మంచి మనసు ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటాడని, అలాగే చిన్నపిల్లల్ని ఎప్పుడూ కష్టపెట్టకూడదని ఈ కథ తెలియజేస్తుంది. అలాగే కనుమ రోజు అందరూ గారెలు తింటారు కనుక ఈరోజు ఆ గారెల కథను వింటే చాలు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మల్లేశం, సీతాలు చాకలి పని చేసేవాళ్ళు. వాళ్లకు ఒక గాడిద ఉండేది. దాని పేరు గుడ్డు. బట్టలు రేవుకు మోసేందుకు, బియ్యం సరుకులు తెచ్చేందుకు, పక్క ఊర్లో ఉన్న కూతురింటికి వెళ్లేందుకు అన్నిటికీ ఆ గాడిద మీదే తిరిగేవాళ్ళు. ఓ రోజు కూతురింటికి ప్రయాణం కట్టాడు మల్లేసు. ఏవేవో పచ్చళ్ళు, పెరట్లో కాసిన కూరగాయలు సంచుల నిండా నింపాడు. ఏమయ్యా, వేడిగా కాసిన్ని గారెలు చేసి కూతురికి తీసుకువెళ్దామా అంది సీతాలు. అవునవును, అల్లుడికి గారెలంటే చాలా ఇష్టం, చకచక చేసి పెట్టు, తీసుకొని బయలుదేరుదాం అన్నాడు మల్లేసు. సీతాలు వంటింట్లోకి వెళ్ళి సరిగ్గా 10 అంటే 10 గారెలు వేసింది. అమ్మటి ఆ గారెల వాసనకు చుట్టుప్రక్కల ఇళ్లల్లో వాళ్ళందరికీ కూడా నోర్లు ఊరాయి. పొరిగింటి రత్తమ్మ, సుబ్బరత్నమ్మ కొంచెం సేపు ఆగారు. కానీ ఇక తట్టుకోలేక గబగబా వచ్చేశారు. ఏం చేస్తున్నావు వదినా, ఇంత గుమగుమలాడిపోతూ ఉన్నాయి అంటూ. అల్లుడికి గారెలంటే ఇష్టం కదా వదినా, అందుకని ఇప్పుడు ఇవి పెట్టుకున్నాం, ఇదిగో తిని చూసి చెప్పండి అని వాళ్ళిద్దరికీ తలా ఒక గారె ఇచ్చింది సీతాలు. వాళ్ళు తింటూ ఉంటే చూస్తూ ఉండలేకపోయాడు మల్లేసు. సీతాలు, నేను వీటిని మూట కట్టేయనా, బయలుదేరవచ్చు ఇంకా అంటూనే వాటి దగ్గరికి వెళ్ళి చకచక 2 గారెలు తినేశాడు. బాగా నచ్చినాయి, రుచి భలే ఉంది అంటూ. అయిపోతున్నాయి తినకు, అయిపోతున్నాయి తినకు అని సీతాలు గుండె అరిచింది. అని రత్నమ్మ, సుబ్బరత్నమ్మ ఉండగా ఆ మాటను బయటకు అనలేదు కదా, అందుకని అవునవును బాగా వచ్చాయి, ఇంకో 2 తినయ్యా అనేసి పళ్ళు నూరుతూ సీతాలు అన్నది కదా అని మల్లేసు ఇంకో గారె లాగించాడు. పొరిగిళ్ల వాళ్ళు వెళ్ళగానే సీతాలు మల్లేసుతో వాదనకు దిగింది. తినమంటే అట్లా తినేయటమేనా, చూసుకోవద్దా, నేను మనిషిని కాదా అని. దాంతో మల్లేసు సీతాలును బుజ్జగించి తను ఇంకో గారెను లాగిస్తూ ఆమెకు 2 గారెలు తినబెట్టాడు. అంతసేపటి నుండి గారెల వాసనని పీల్చుకుంటున్న గాడిద ఇంకా తట్టుకోలేకపోయింది. నేరుగా ఇంట్లోకి వచ్చేసి మిగిలిన 2 గారెల్ని లటుక్కున తినేసి చక్కగా పోయింది. అది చూసిన సీతాలు లభోదిబోమంది. గారెలు తినేసి పోతోంది చూడయ్యో అంటూ. దాంతో మల్లేసు కట్టెపట్టుకుని గాడిద వెంట పడ్డాడు. బిడ్డ కోసం అన్నన్ని గారెలు చేస్తే తినేసేందుకు నీకు నూరెలా వచ్చిందే అని అరుస్తూ. అతని వెనకనే సీతాలు కూడా పరుగు పెట్టింది. ఇది చూసిన గాడిదకు తల తిరిగింది. నేను తిన్నది 2 కదా, అట్లా అంటారేంటి అని. అయినా తనను తాను కాపాడుకోవాలి కాబట్టి అది చటుక్కున వెనుదిరిగి రోడ్లోకి పరుగు పెట్టింది. కొద్ది దూరం దాని వెంట పడిన మల్లేసు సీతాలు అలసిపోయి ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చారు. అప్పటికీ ఊరి పొలిమేర చేరుకున్న గాడిద కొంచెం సేపు చాలా ఆలోచించింది. 2 గారెలు తింటే కూడా తట్టుకోలేని యజమాని వృధా అనిపించింది దానికి. అందుకని అది ఆ ప్రాంతాలలో దొరికిన గడ్డినే మేసేసి అక్కడే పడుకుని నిద్రపోయేందుకు చూసింది. అయితే ఎంతసేపటికి దానికి నిద్ర రాలేదు. ఒకవైపు నుండి మల్లేసు కట్టె పట్టుకొని వస్తున్నట్లు, మరోవైపు నుండి పాములు, తేళ్లు పాకుతున్నట్లుగా, మరోవైపు నుండి పులులు, తోడేళ్లు వచ్చి మీద పడిపోతూ ఉన్నట్లుగా అనిపించి వణుకుతో జ్వరం వచ్చేసింది దానికి. సాయంత్రం అయ్యేసరికి అది లేచి వెనక్కి బయలుదేరింది. మళ్ళీ ఇంటికే పోతాను అని, లేకపోతే నిద్ర కూడా రాదు అనుకుంటూ. సరిగ్గా ఆ సమయానికే దాన్ని వెతుక్కుంటూ వచ్చాడు మల్లేసు. ఇప్పుడు అతని చేతిలో కట్టెలేదు. పోనీలే, గారెలు తింటే తినేశావు, ఏం చేస్తాం, ఈసారి నుండి తినకు అంటూ దాని మీద బరువులు వేసి
కులాసాగా బిడ్డ ఊరికి తీసుకువెళ్ళాడు. కోసం గారెలు కూడా వేసిందమ్మా మీ అమ్మ, కానీ ఇదిగో ఈ గాడిదే ఇది తినేసింది, ఒక్కటి కూడా మిగల్చుకుంటా అన్నీ తినేసింది అని మల్లేసు బిడ్డకు చెప్తూ ఉంటే గాడిదకు తల తీసేసినట్లయింది. ఆయన సర్దుకుని అట్లాగే నవ్వు ముఖంతో నిలబడింది అక్కడ. తెల్లవారగానే మల్లేశం దాన్ని ఇంటికి తెచ్చి ఎప్పుడూ కట్టే చోట కట్టేస్తే అబ్బా ఇల్లు చేరుకున్నాను అనుకుని తృప్తిగా నిద్రపోయింది గాడిద. అయినా ఆ తర్వాత సంవత్సరం వరకు అందరూ దాన్ని వదిలేస్తే అది ఎన్ని గారెలైనా తినేస్తుందమ్మా అని తిడుతూనే ఉన్నారు. అలాగే కనుమ రోజున ఆవు చెప్పిన ఈ మాటలను వింటే చాలు, పేదరికం పోతుంది, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి. ఆ రత్నాలలో ఒక రత్నం గోమాత అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోమాతకు 33 కోట్ల దేవతల ఆశీర్వాదం ఉంది. సముద్ర మదనం నుండి ఉద్భవించిన గోమాతను లోక కళ్యాణం కోసం కలియుగంలోనికి పంపించటం జరిగింది. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు. కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాలు అవసరం ఎక్కువైంది. కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు. దాంతో రైతు కొడుకుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు. రోజు తన స్నేహితుడు రైతు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ రైతు స్నేహితుడు, ఏమయ్యింది మిత్రమా, దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రైతు తన కొడుకుకు పాలు అవసరం ఉన్నాయని, కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకు ఉన్న సమస్యను చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు, మిత్రమా, మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో. ఆ సాధువు చాలా మంచివాడు గనుక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు. ఆ ఆవు పాలతో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అంటాడు. రైతు కూడా సరే అంటాడు. మరునాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరకు వెళ్తాడు. ముందు సాధువుకు నమస్కారం చేసి, అయ్యా, నేను ఈ ఊరిలోనే ఉంటాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నా కొడుకుకు పాలు సరిపోవటం లేదు. అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను. నా కొడుకుకు పాలు అవసరం చాలా ఉంది. మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి. ఆ ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను. నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను. దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నాయనా, నాకు డబ్బులేమీ వద్దు. నీ కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను. నాకు ఎటువంటి ధనం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. నేను ఒక సాధువును. సాధువులకు ధనం అవసరం ఉండదు. కానీ ఆవును తీసుకువెళ్ళాలంటే 3 షరతులు ఉన్నాయి. ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అని అంటాడు. సరే, ఆ షరతులేమిటో చెప్పమని అడుగుతాడు రైతు. సాధువు ఇలా చెప్తాడు. మొదటిది, నువ్వు ఆవును తీసుకెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ను ఏర్పాటు చెయ్యి. ఆవుకు మంచినీరును, గ్రాసాన్ని, ఆహారాన్ని పెట్టాలి. ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృద్ధి సిద్ధికి ఆదిదేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు. ఇంటికి గోవు వస్తుంది కనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టు. అలా పెట్టడం వలన నీకు ఎప్పుడూ ధనానికి లోటు రాదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈ ఆవు పాలు ఇస్తుంది, కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు. వయసు అయిపోయాక పాలు ఇవ్వలేదు. అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో, ప్రేమగా పెంచుకో. అంతేగాని ఈ ఆవును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది. కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకుని వెళ్ళు అని సాధువు అంటాడు. రైతు ఆ షరతులకు ఒప్పుకొని ఆవుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక సంతోషంగా రైతు ఆ ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు. అలాగే ప్రతిరోజు ఆ ఆవుకు మంచి ఆహారం పెట్టేవాడు. ఆవును మంచి స్థలంలో కట్టాడు. ఆవును రైతు బాగా చూసుకునేవాడు.
రైతు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఆవును బాగా చూసుకోవటం ప్రారంభించాడు, ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చూస్తూ ఉండగానే రైతు ఆ ఊరిలోని గొప్ప ధనవంతులలో ఒకడిగా మారిపోయాడు. మంచి ఇంటిని కట్టుకున్నాడు, పొలాలు కొన్నాడు, బంగారం కొనుక్కున్నాడు. తను పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు. అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు. ఆ ఆవు పాలనే ఇంట్లో వాడుకునేవారు. అయితే ఒకరోజు ఆవు పాలివ్వటం మానేసింది. మొదట్లో రైతు ఈ రోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు. అలా 2 నెలలయ్యింది. అయినా ఆవు పాలు ఇవ్వలేదు. రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. పిల్లోడికి పాలు అవసరం కూడా లేదు. ఆ ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే. కానీ ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు. దానితో రైతు మెల్లమెల్లగా ఆ ఆవును పట్టించుకోవటం మానేశాడు. ఆవుకు ఆహారం పెట్టడు. ఆవు దగ్గరకు కూడా వెళ్ళడు. ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి, ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు, పాలు ఇవ్వటం లేదు, దానికి తిండి కూడా దండగా అని అనుకుని ఆ ఆవును వెంట తీసుకొని అడవిలోనికి వెళ్తాడు. ఆ అడవిలోనే ఆవుని వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు. వెంటనే రైతు వైద్యుణ్ణి పిలిచి తన కొడుకును చూపిస్తాడు. నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్లేదు, ఖర్చు చేస్తాను, ఎలా అయినా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతుంది. చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తాడు. చాలా ధనం ఖర్చు పెడతాడు. అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. చివరకు ధనమంతా కూడా అయిపోతుంది. దాంతో ఇంటిని, పొలాలను, బంగారాన్ని మొత్తం అమ్మేస్తాడు. చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అయినా తన కొడుకుకు వచ్చిన అంతుచిక్కని రోగం తగ్గలేదు. రైతు ఎంతో బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది. సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు. కానీ నేను అలానే చేశాను. అయ్యో, ఆ తప్పు వలనే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే ఆవును తీసుకుని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్తాడు. కొంత సమయం తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది. అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ, నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది. రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఈరోజు 2 మాటలను చెప్తాను. ఈ 2 విషయాలను ఈ రోజు నుండే నువ్వు అమలు చెయ్యి అని ఇలా చెప్తుంది. ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకూడదు. ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయవద్దు, చెడు చేయవద్దు. దానివలన నీకు మహాపాపం తగులుతుంది. అలాగే మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడూ మంచి జరగదు. ఒకవేళ మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది. తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. వేరే వారిని దోచుకోకూడదు. వేరే వారికి చెడు చేసి లాభాలను పొందకూడదు. అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది. క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయటము ప్రారంభిస్తారు. కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు. అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు. పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది. ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానవర్ధకమైనవి. తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకువెళ్తాడు. గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు. గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు, చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు. కనుక జీవ జంతువులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఆవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది. ఈరోజు స్కాంద పురాణంలోని ఈ కథ వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే అహంకారం ఉంటే ఏం జరుగుతుందో తెలిపే ఇంకొక మంచి కథను కూడా ఈ కనుమ రోజున వింటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళింది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది.
చీకటి పడేలా ఉంది. ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావటం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటు ఇటు పరిగెత్తి పారిపోతుంది. పులి కూడా అంతే వేగంగా ఆవును వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది. పులి కూడా ఆవును పట్టుకోవాలని దాని వెనకే ఆ చెరువులోనికి దూకేసింది. దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు బాగా తక్కువ ఉన్నాయి. ఆవు ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీకల వరకు కూరుకుపోయింది. ఆవును వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకొని పీకల్లోతులో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవటం కోసం ఆవుకు కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకు మించి ముందుకు వెళ్తే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది. ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు పులి రెండూ కూడా ఒకదానికి ఒకటి ఎదురుగా కదలలేని పరిస్థితిలో నిలబడిపోయాయి. కొద్దిసేపయ్యాక ఆవు పులితో ఇలా అంది, నీకెవరైనా యజమాని కానీ గురువు కానీ ఉన్నారా అని అడిగింది. దానికి ఆ పులి గర్వంతో, నేనే ఈ అడవికి రాజును, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవ్వరూ యజమాని ఉండరు అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు, మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో, నువ్వు నా గురించి అనుకుంది తప్పు, నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తాడు, మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు అంది. ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చి రాగానే ఆ ఆవును గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఆ బురద గుంట నుంచి బయటకు లాగి తన ఇంటికి తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా జీవించటం అనేది మంచి ఉద్దేశమే, కానీ నేనే అంతా, నా వలనే అంతా జరుగుతుంది, నేను లేకపోతే ఏమీ లేదు, నాకు ఎవరి అవసరమూ లేదు, ఎవరి అవసరం రాదు అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు. దీనినే అహంకారము అంటారు. మన వినాశానికి ఇదే బీజమవుతుంది. ఈ జగత్తులో పరమాత్మను మించిన హితాభిలాషి, మన మంచిని కోరుకునేవారు వేరే ఉండరు. ఎందుకంటే వారే అనేక రూపాల్లో వచ్చి ఆయా సమయాల్లో మనల్ని నిరంతరము అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. అలాగే ఈ కనుమ రోజున ఒక ఋషి ఆవులకు ఎద్దులకు ఏం వరం ఇచ్చాడో తెలిపే కథను వింటే మీకు ఉన్న పాపాలు దోషాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. చాలా ఏళ్ల క్రితం పశువులు జంతువులు అన్నీ అడవుల్లోనే పెరిగేవి. క్రూర జంతువులు వాటిని చంపేవి. క్రూర జంతువులే కాక మనుషులు కూడా మాంసం కోసం ఇతర అవసరాల కోసం పశువులను అంటే ఆవులను ఎద్దులను వేటాడి చంపేస్తూ ఉండేవాళ్ళు. పులులు సింహాల్లాంటి మాంసాహార క్రూర జంతువులు వాళ్లకు అంత సులభంగా దొరికేవి కావు. కానీ పశువులు మటుకు పాపం అలవోకగా దొరికి పోతూ ఉండేవి. అలా రాను రాను అడవిలో తిరిగే శాకాహార పశువుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. నాళ్లకు మనల్ని మనం కాపాడుకునేది ఎట్లాగా? మన జాతికి భద్రత లేకుండా పోతున్నదే, ఏం చెయ్యాలి అని ఆలోచించేందుకు అడవిలోని ఆవులు ఎద్దులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. మానవులు పులుల్లాంటి క్రూర జంతువులు మన మాంసాన్ని తింటూ పండుగలు చేసుకుంటూ ఉన్నారు. అందుకనే మన సంఖ్య తగ్గిపోతున్నది. ఇలాగే కొనసాగితే చివరికి మనం పూర్తిగా అంతరించిపోతాం. దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి అనుకున్నాయి అన్నీ. వాటిల్లో ఉన్న కోదండం అనే ఆవు నాకు ఒక పరిష్కారం తోస్తున్నది. నాకు తెలిసిన జింకల జంట ఒకటి ఇక్కడికి దగ్గరలోనే ఒక ఋషి ఆశ్రమంలో ఉన్నది. ఆ ఋషి మనకు సాయం చేయగలడని నాకు అనిపిస్తున్నది.
నేను ఆయన దగ్గరకు వెళ్ళి వస్తాను అని బయలుదేరింది. తర్వాత ఎలాగోలా ఆ కోదండం అనే ఆవు జింకల పరిచయంతో రిషి ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన ఆవును నిమురుతూ, రిషి, నువ్వు ఏమి ఆశించి ఇక్కడికి వచ్చావు కోదండం అని అడిగాడు. అప్పుడు ఆవు ఆయనకు నమస్కారం చేసి, స్వామి, ఈ మధ్య మా ఆవుల సంఖ్య, ఎద్దుల సంఖ్య బాగా తగ్గిపోతున్నది. అడవులు మాకు నివాసయోగ్యంగా లేవు. ఒకవైపు నుండి మానవులు, మరొక వైపు నుండి క్రూర మృగాలు మమ్మల్ని వేటాడుతూ ఉన్నాయి. ఇప్పటికే మా సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇది గనుక ఇలాగే కొనసాగితే ఆవులు చంపేందుకు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. అందుకే మీ సాయం కోరి వచ్చాను, మీరే ఏదైనా చెయ్యాలి అని ప్రాధేయపడింది. ఆవు మాటలు విన్న రిషి కొంచెం ఆలోచించి, నీ బాధ నాకు అర్థమైంది తల్లి. ఈ సమస్యను నేను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు, కానీ మీ జాతికి ఒక వరం ఇవ్వగలను. ఆ వరం కారణంగా మీ జాతి నిలబడుతుంది అన్నాడు. అదేంటో దయచేసి చెప్పండి అని వేడుకున్నది ఆవు. అప్పుడు రిషి, ప్రాణులన్నిటికీ ఒక లక్షణం ఉన్నది తల్లి. ఏ జీవైనా సరే తనకు పాలు ఇచ్చిన తల్లిని గౌరవిస్తూ ఉంటుంది, ప్రేమిస్తూ ఉంటుంది. మనిషి స్వభావం కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఇక మీద నీవు ఇచ్చే పాలను మానవులంతా త్రాగేట్లు ఏర్పాటు చేస్తాను. అప్పుడు నువ్వు ఆ మానవులకు స్వయంగా తల్లివైపోతావు. తల్లిని పిల్లలు చంపరు కదా, అలా మీ జాతికి నరభయం ఉండదు. అంతేగాక నీ పాలు త్రాగి ఆరోగ్యవంతులైన మానవులు మీ జాతికి రక్షకులుగా కూడా నిలుస్తారు. మిమ్మల్ని క్రూర జంతువుల బారి నుండి కూడా కాపాడుతారు అని ఆవులకు, ఎద్దులకు వరం ఇచ్చాడు రిషి. ఆనాటి నుండి ఆవులు, ఎద్దులు మానవులకు దగ్గరయ్యాయి. ఎద్దులు వ్యవసాయంలో మనిషికి సాయం చేస్తూ ఉన్నాయి. ఆవులు పాలు ఇస్తూ ఉన్నాయి. మనిషి ఆవుల్ని పెంచుకున్నాడు. వాటికి క్రూర మృగాల నుండి రక్షణ కల్పిస్తున్నాడు. పశు సంపద తోడవ్వటంతోటే మానవ సమాజం గతిశీలమైంది. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, కష్టాలు పోతాయి. ఒకసారి ఒక గాడిద మరణించింది. ఆ తరువాత ఆ గాడిద యమధర్మరాజును చేరుకుంది. అప్పుడు యమధర్మరాజు గాడిదతో, ఓ గాడిద, నువ్వు గాడిదలాగా పుట్టి కూడా ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు. ఎంతో కష్టపడ్డావు. నీ యజమానికి విశ్వాసంగా ఉన్నావు. ఇంత విశ్వాసాన్ని మనుషులు కూడా చూపించలేరు. నువ్వు చేసిన పనులకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఎవరైతే విశ్వాసంతో, నీతి నిజాయితీలతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు అవుతారు. నేను నీకు ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. నేనిప్పుడు జన్మలలో సర్వశ్రేష్టమైన మనిషి జన్మను నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్ళు, భూలోకానికి వెళ్ళి భూలోకంలో ఉన్న ఆనందాలను అనుభవించు అని యమధర్మరాజు అన్నాడు. ఆ మాటలు విన్న గాడిద ముఖంలో కొంచెం కూడా సంతోషం కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజు, నేను నీకు మంచి శరీరాన్ని ఇస్తాను అంటుంటే నీ ముఖంలో ఏ సంతోషం కనిపించటం లేదు, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆ గాడిద యమధర్మరాజుతో ఇలా అంటుంది, యమధర్మరాజా, నేను మనిషిగా పుట్టి ఏం చేయను? మనుషులు తమ కర్తవ్యాలను ఎప్పుడో మర్చిపోయారు. స్త్రీలు, పురుషుల్లో విపరీతమైన నీచబుద్ధి పెరిగిపోయింది అని అంటుంది. అంతేకాదు, మనుషుల్ని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నాకు అసలు మనిషిగా పుట్టాలని లేదు అని గాడిద అంటుంది. అప్పుడు యమధర్మరాజు, ఓ గాడిద, వేదాలలో చెప్పబడుతున్నటువంటి సర్వశ్రేష్టమైన మానవ జన్మ పొందటం కోసం స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నువ్వేమో మానవ జన్మ వద్దంటున్నావు. నువ్వు ఏం చూశావు? ఏం చూసి మానవ జన్మ వద్దంటున్నావు? మానవ జన్మ గురించి అంతలా ఎందుకు భయపడిపోతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు గాడిద, ఓ యమధర్మరాజా, నేను చెప్పే విషయాలను వింటే మీరు కూడా మనుషుల విషయంలో భయపడతారు, బాధపడతారు. భూలోకంలో మనుషులు మనుషుల్లాగా లేరు. భూలోకంలోని మానవులు మేము స్త్రీలమా, పురుషులమా అని కూడా మర్చిపోతూ ఉన్నారు. మనుషులు వారి బాధ్యతలను ఎప్పుడో మర్చిపోయారు. ఆ మనుషులను చూస్తూ ఉంటే అన్నిటికంటే నీచమైన జన్మ మానవ జన్మ అనిపిస్తుంది. యమధర్మరాజా, మీరు కావాలంటే నన్ను వేరే ఏదో ఒక యోనిలోనికి పంపించండి, కానీ మనిషి యోనిలోనికి పంపకండి. లేదంటే మళ్ళీ నన్ను గాడిదలాగానే భూలోకానికి పంపండి. అంతేగాని మనిషి జన్మ నాకు వద్దు అని గాడిద అంటుంది. అప్పుడు యముడు, ఓ గాడిద, నువ్వు మనుషులు చేసే ఏ పనులు చూశావు? ఎందుకు నువ్వు మనిషిలాగా జన్మించడానికి ఇంతలా భయపడుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు అని అడుగుతాడు.
అప్పుడు ఆ గాడిద, యమధర్మరాజా, మీకు తెలుసుకోవాలని కోరికగా ఉంటే నేను చెప్తాను వినండి. నేను చూసిన 3 సంఘటనలను చెప్తాను వినండి. మొదటి సంఘటన ఏమిటి అంటే, ఒకసారి ఒక యువ పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు. తను 12 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక ఆ పండితుడు తన తండ్రితో ఇలా అన్నాడు, నాన్నగారు, నేను వేదాంగాలు నేర్చుకున్నాను, కాబట్టి మీరు నన్ను ఏదైనా ప్రశ్న అడగండి, నేను దానికి సమాధానం చెప్తాను అని అన్నాడు. ఇప్పుడు ఆ యువ పండితుడితో తండ్రి ఇలా అన్నాడు, నువ్వు అన్ని చదువుకొని వచ్చాను అంటున్నావు, కాబట్టి నేను నీకొక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అని పాపానికి తండ్రి ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ యువ పండితుడు ఆలోచనలో పడ్డాడు. పాపానికి తండ్రా? ఈ విషయాన్ని నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు, అసలు ఈ విషయం ఏ పుస్తకంలోనూ లేదు అని ఆలోచనలో పడ్డాడు. ఎలా అయినా సరే ఈ విషయం తెలుసుకోవడానికి రాత్రంతా అనేక పుస్తకాలు చదివాడు. కానీ ఎన్ని పుస్తకాలు చదివినా సమాధానం దొరకలేదు. మరుసటి రోజు తండ్రి మళ్ళీ కొడుకును అడుగుతాడు, నీకు పాపానికి తండ్రి పేరే తెలియనప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళి ఏం చదువుకొని వచ్చావు అన్నాడు. తండ్రి మాటలు విన్న యువ పండితుడు, మీరు ఏమీ చింతించకండి, నేను ఎలా అయినా పాపానికి తండ్రి పేరేమిటో తెలుసుకుని వస్తానని మళ్ళీ ఆ యువ పండితుడు కాశీకి బయలుదేరాడు. దారిలో అతనికి దాహం వేసింది. అక్కడే అతనికి ఒక ఇల్లు కనిపించింది. ఆ యువ పండితుడు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న స్త్రీతో, అమ్మా, నేను చాలా దూరం నుండి వస్తూ ఉన్నాను, నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అతనికి కొన్ని నీళ్లు ఇచ్చింది. ఆ యువ పండితుడు ఆ మంచినీళ్లు త్రాగిన తర్వాత, ఇది ఎవరి ఇల్లు, మీరు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ, మీరు ఈ నీళ్లు తాక్కముందే ఆ ప్రశ్న అడిగి ఉండాల్సింది, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? కానీ అడుగుతున్నారు కనుక చెప్తున్నాను, ఈ ఇల్లు ఒక వేశ్యది, నేను ఒక వేశ్యను అని అంది. అది విన్న యువ పండితుడు, అయ్యో, నేను ఎంత పెద్ద అపరాధం చేశాను, నేను ఒక వేశ్య ఇంట్లోని నీళ్లు త్రాగాను, నేను పాపానికి తండ్రి పేరు వెతుక్కుంటూ వచ్చి నేను ఇంకా పాపాత్ముడిని అయ్యాను అనుకుంటూ ఉండగానే ఆ వేశ్య ఇలా అంటుంది, ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. దానికి ఆ పండితుడు మొత్తం విషయమంతా కూడా ఆ వేశ్యతో చెప్పి, నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, ఇతను 12 సంవత్సరాలు కాశీలో చదువుకొని వచ్చారు, అయినా కూడా పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలియదు, ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఎలా తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటుంది. ఈ పండితుడు ఎలాగో నా దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ సమాధానం ఏమిటో నేను ఇతనికి చెప్తే సరిపోతుంది కదా అని ఆలోచించి ఆ వేశ్య ఆ పండితుడితో, మహాత్మా, నీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలని ఉన్నట్లయితే మీరు కాశీకి వెళ్ళవలసిన అవసరం లేదు, పాపానికి తండ్రి పేరు నేనే నీకు చెప్తాను అని అంది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు నాకు ఆ పేరు చెప్పావంటే నేను అంత దూరం వెళ్ళవలసిన పని ఉండదు, అదేదో త్వరగా చెప్పు అంటాడు. అప్పుడు ఆ వేశ్య, ఓ మహాత్మా, నేను మీకు ఆ పేరు చెప్తానులే కానీ మీరు చాలా నీరసంగా ఉన్నారు, మీరు చాలా దూరం నుండి నడిచి వచ్చారు, అందువలన మీరు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, ఆలోగా నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను, మీరు భోజనం చేసిన తర్వాత మీకు ఆ సమాధానం చెప్తాను అంది. అప్పుడు ఆ పండితుడు, నేను మీ ఇంట్లో ఎలా భోజనం చేస్తాను, నువ్వు ఒక వేశ్యవి, నేనిక్కడ భోజనం చేయలేను, అసలు ఇక్కడ మంచినీళ్లు త్రాగినందుకే నేను ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అన్నాడు. ఆ మాటలు విన్న స్త్రీ, నేను మీకు బియ్యం, పప్పు, నెయ్యి, కూరగాయలు అన్నీ ఇస్తాను, మీరు స్వయంగా భోజనాన్ని తయారు చేసుకుని తినండి అని చెప్పింది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు ఒక వేశ్యవి, నేను మీ ఇంటి నుండి ఒక బియ్యం గింజ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేను అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, ఓ మహాత్మా, నువ్వు ఇవి నా చేతిలో నుండి తీసుకున్నావంటే నేను మీకు 5 బంగారు నాణాలు ఇస్తాను అంది. దాంతో ఆ పండితుడు, ఇక్కడ నన్నెవరు చూస్తారులే, అయినా నేనెవరో ఇక్కడి వారికి తెలియదు కదా అనుకుని ఆమె చేతిలో నుంచి బంగారు నాణాలు తీసుకుని ఆ వేశ్య ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా తీసుకున్నాడు. ఆ పండితుడు వంట చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఇంటిలో నుండి వేశ్య బయటకు వచ్చి నేనిచ్చిన నీరు, బియ్యము అన్నీ కూడా తీసుకున్నారు, అలాంటప్పుడు నా చేతులతో వండి పెడితే ఏం అవుతుంది అని అంటుంది.
దానికి ఆ పండితుడు, నేను నీ చేతితో ఇచ్చిన మంచినీళ్ళు త్రాగాను, బియ్యం తీసుకున్నాను, అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు అని అన్నాడు. దానికి ఆ వైశ్య, మీరు నా చేతులతో వండిన భోజనం తింటాను అంటే నేను మీకు ఇంకొక 5 బంగారు నాణేలు ఇస్తాను అని చెప్పింది. దాంతో ఆ పండితుడు, నేనిక్కడ భోజనం చేస్తే మరొక 5 నాణేలు వస్తాయి, అప్పుడు మొత్తం 10 నాణేలు అవుతాయి, నన్నెవరు చూశారులే అని అనుకుని వైశ్యతో, సరే నేను నీ చేతులతో వండిన భోజనాన్ని తింటాను, కానీ నువ్వు స్నానం చేసిన తర్వాతే వంట చెయ్యి అని అన్నాడు. ఆ వైశ్య అలాగే అని చెప్పి స్నానం చేసి భోజనాన్ని సిద్ధం చేసి తీసుకుని వచ్చి ఆ తర్వాత ఆ పండితుడికి భోజనం వడ్డించబోతూ ఉంటే ఆ పండితుడు, నువ్వు వడ్డించవద్దు, నేను వడ్డించుకుని తింటాను అన్నాడు. అప్పుడు ఆ వైశ్య, నేను నీకోసమే కదా ఈ భోజనాన్ని తయారు చేశాను, నేను నీకు వడ్డిస్తే ఏమవుతుంది అంది. లేదు, నువ్వు వడ్డించిన భోజనాన్ని నేను తినను అన్నాడు పండితుడు. అప్పుడు ఆ వైశ్య, నువ్వు నా చేతితో అన్నం పెట్టించుకుంటే నీకు మరొక 5 బంగారు నాణేలు ఇస్తాను అంటుంది. సరే అంటాడు పండితుడు. దాంతో ఆమె భోజనం వడ్డించి తన చేతితో పండితుడికి తినిపిస్తుంది. అలా తినిపిస్తూ అతని భుజం మీద చెయ్యి వేస్తుంది. వెంటనే పండితునికి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వు చాలా అపరాధం చేశావని మండిపడ్డాడు. అప్పుడు ఆ వైశ్య ఇలా అంది, ఓ మహాత్మా, నేను ఎలాంటి అపరాధం చేయలేదు. నువ్వు వెతుక్కుంటూ వచ్చిన దానికి సమాధానం చెప్తున్నాను. నిజానికి అపరాధాలన్నీ నువ్వే చేశావు. నువ్వు మా ఇంట్లో నీళ్లు తాగావు, భోజనం కోసం పదార్థాలు తీసుకున్నావు, మా ఇంట్లో వండిన భోజనాన్ని తిన్నావు, నా చేతులతో పెట్టిన భోజనాన్ని తిన్నావు. ఆ వేశ్య ఇంట్లో మీరు ఇలాంటి పనులు చేయకూడదు కదా, కానీ మీరు ఎందుకు చేశారని అడిగింది. అప్పుడు పండితుడు, నువ్వు చూపించిన ప్రేమ వల్లే ఇదంతా చేశాను అన్నాడు. దానికి వేశ్య, మీరు ఇదంతా నేను చూపించిన ప్రేమ వలన కాదు, నేను ఇచ్చిన బంగారు నాణాల మీద లోభత్వంతో మా ఇంట్లో భోజనం చేయడానికి సిద్ధమయ్యారు. చివరికి నా చేతులతో తినడానికి కూడా ఒప్పుకున్నారు. ఇదే పాపానికి తండ్రి. నువ్వు లోభత్వంతో చేయకూడని పనులన్నీ చేశావు. నువ్వు ఏవైతే పాపాలు అని అనుకుంటున్నావో అవన్నీ చేశావు అని అంది. వేశ్య మాటలు విన్న ఆ పండితునికి అజ్ఞానంతో మూసుకుపోయిన తన కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే ఆ వేశ్య పాదాల మీద పడి, మీరు వేశ్య కాదు, మీరు నా గురువు. 12 సంవత్సరాలు నేను కాశీలో విద్యను అభ్యసించిన తర్వాత కూడా ఈ ప్రశ్నకు నాకు సమాధానం తెలియలేదు. కానీ మీరు నాకు ఒక్క క్షణంలో తెలియజేశారు. పాపానికి తండ్రి ఎవరనేది నాకిప్పుడు అర్థమైంది. పాపానికి తండ్రి లోభత్వం అన్నాడు పండితుడు. లోభత్వానికి గురై చేసే పనులన్నీ కూడా శాస్త్ర విరుద్ధమే. అందువల్లే ఇవన్నీ పాపాల కింద పరిగణించబడుతూ ఉన్నాయి అని ఆ వేశ్య పండితుడికి జ్ఞానోదయం కలిగించిందని గాడిద యమధర్మరాజుతో చెప్తుంది. అందువలనే ప్రభు, నాకు మానవజాతి అంటే నచ్చదు. స్త్రీ అయినా పురుషులైనా లోభత్వానికి గురి అయితే ఎంత నీచమైన పని చేయడానికైనా సరే వెనుకాడరు. వారి స్వార్థం కోసం తనవారినే చంపడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు అని అంది. అంతేకాదు యమధర్మరాజా, నేను ఇప్పుడు 2వ సంఘటన గురించి కూడా చెప్తాను అని ఇలా చెప్పటం ప్రారంభించింది. మనుషులు తమ నీతి నియమాలను వెంటనే మర్చిపోతారు. వారి ధర్మం పైన వారు ఎప్పుడూ స్థిరంగా నిలబడరు. ఎప్పుడైనా వారికి ఏదైనా మంచి వస్తువులు కనిపించినా, అందమైన స్త్రీలు కనిపించినా, ధనం కనిపించినా వెంటనే వారు నీతి నియమాలను మర్చిపోతారు. ఒక వ్యాపారికి ఒక అందమైన కూతురు ఉండేది. ఆ వ్యాపారి తన కూతురికి వివాహం చేయాలనుకుంటాడు. అప్పుడు ఆ వ్యాపారి ఒక బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, ఒక అందమైన రాజకుమారుణ్ణి చూసి నా కూతురికి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. మీరు నా కూతురి యొక్క జాతకం చూసి చెప్పండి అని అన్నాడు. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను నీ కూతురి యొక్క భాగ్యాన్ని చూసి మాత్రమే చెప్పగలను. మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి, లేదా నేనే మీ ఇంటికి వస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, స్వామి, మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీ పాదాన్ని పెట్టినట్లయితే మా ఇల్లు పవిత్రమవుతుంది, కాబట్టి మీరే మా ఇంటికి రండి అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు ఇంటికి రాగానే ఆ వ్యాపారి అతనికి సకల మర్యాదలు చేశాడు.
ఆయనకొక ఆసనాన్ని వేసి కూర్చోబెట్టి తన కూతురిని రమ్మని పిలిచాడు. ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఆకర్షితుడయ్యాడు. దాంతో ఆయన మనసులో ఇటువంటి అందమైన అమ్మాయి నాకు లభిస్తే నాకంతా మేలు జరుగుతుంది, కాబట్టి నేనేం చేస్తే ఈ అమ్మాయి నాకు దక్కుతుంది అని ఆలోచించి వెంటనే ఏడవటం ప్రారంభించాడు. ఆ ఏడుపు చూసిన వ్యాపారి, స్వామి మీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వ్యాపారిని పక్కకు తీసుకుని వెళ్ళి, నీ కూతురి జాతకం చూసి నేను ఏడుస్తున్నాను. ఈ రేఖలు ఎలా ఉన్నాయంటే ఈ కన్య మీ వంశాన్ని నాశనం చేస్తుంది. ఈమె ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు సర్వనాశనమవుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న వ్యాపారి చాలా కంగారు పడ్డాడు. స్వామి, దానికి ఎటువంటి పరిహారం లేదా నా వంశం నాశనం అవ్వకుండా ఉండడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నువ్వు నీ కూతుర్ని ఒక పెట్టెలో పెట్టి సాయంత్రం నదిలో వదిలివెయ్యి. అలాగే ఆ పెట్టె పైన ఒక దీపం వెలిగించు. దానివల్ల మీ కులం రక్షింపబడుతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకలా చెప్పాడంటే ఖచ్చితంగా ఆ వ్యాపారి తన కూతుర్ని నదిలో వదిలేస్తాడు. అప్పుడు ఆ పెట్టెను తాను తెచ్చుకొని అందులోని ఆ అందమైన అమ్మాయిని విడిపించానంటే ఆ కన్య నా సొంతమవుతుంది అని అనుకున్నాడు. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు నగరానికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు. మరో పక్క ఆ వ్యాపారి చాలా బాధపడుతూ తన కూతుర్ని బ్రాహ్మణుడు చెప్పిన విధంగా ఒక పెట్టెలో పెట్టి దానిపై ఒక దీపం ఉంచి నదిలో వదిలేశాడు. ఆ పెట్టె ఆ నీళ్ళల్లో తేలుతూ వెళ్తుంది. ఆ బ్రాహ్మణుడు తన 4 శిష్యులను తీసుకుని వెళ్ళి, ఆ నదిలో ఒక పెట్టె వస్తుంది, ఆ పెట్టెను తనకు తెచ్చి ఇవ్వమన్నాడు. ఆ వ్యాపారి తన కూతుర్ని నీటిలో వదిలి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే ఒక రాజకుమారుడు గుర్రంపై ఆ నది ఒడ్డుకు వేటకు వచ్చాడు. రాజకుమారుడి గుర్రానికి చాలా దాహం వేయటంతో రాజకుమారుడు ఆ నది నీళ్లు కోసం వెళ్ళాడు. అనుకోకుండా ఆ రాజకుమారుడి యొక్క దృష్టి ఆ పెట్టెపై పడింది. రాజకుమారుడు తన సైనికులతో ఆ పెట్టెను తీయించాడు. రాజకుమారుడు పెట్టె తలుపులు తీసి చూడగానే అందులో చాలా అందమైన అమ్మాయి ఉంది. రాజకుమారుడు ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు. రాజకుమారుడు వెంటనే ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆ తరువాత రాజకుమారుడు అందులో ఒక అడవి పందిని పెట్టి మళ్ళీ దీపాన్ని అలాగే వెలిగించి ఆ పెట్టెను నదిలో వదిలివేశాడు. ఆ పెట్టె కొంచెం దూరం వెళ్ళగానే ఆ బ్రాహ్మణుడు తన శిష్యుల సహాయంతో ఆ పెట్టెను బయటకు తీయించాడు. ఆ పెట్టెను తీసుకొని తన కుటీరంలో పెట్టమని చెప్పాడు. ఆ పెట్టె పెట్టిన తర్వాత బయట మంచి గొల్లాలను పెట్టమని చెప్పాడు. తను ఎన్ని కేకలు వేసినా కూడా ఆ గొల్లాన్ని తీయకండి అని చెప్పాడు. నేను కానీ ఇంకెవరైనా మాటలు వినిపించినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొల్లెం తీయవద్దు అని చెప్పి తను లోపలకు వెళ్ళి పెట్టెను తీశాడు. అంతే, అందులో నుంచి ఒక అడవి పంది బయటకు వచ్చింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు బాగా అరవటం ప్రారంభించాడు. తలుపులు తీయమని శిష్యులను బ్రతిమిలాడారు. కానీ ఎవ్వరూ తలుపులు తీయలేదు. చివరికి అడవి పంది బ్రాహ్మణుడిని చంపివేసింది. కాసేపటికి ఎటువంటి శబ్దాలు వినపడకపోవటంతో బయట ఉన్న శిష్యులు తలుపు తీసి చూసేసరికి గురువు చనిపోయి ఉన్నాడు. ఆ పంది కూడా అక్కడి నుండి పారిపోయింది. వేదాంగాలు అభ్యసించిన ఆ బ్రాహ్మణుడు తన నీతి నియమాలను మర్చిపోయి కామానికి లోనయ్యి చెడు చేయడానికి ప్రయత్నించాడు. నమ్మి వచ్చిన వాడినే మోసం చేయాలని చూశాడు. చివరికి తన మరణానికి తానే కారణం అయ్యాడు. అందుకే యమధర్మరాజా, ఇలాంటి నీచమానవ శరీరాన్ని ధరించడానికి నాకు అస్సలు ఇష్టం లేదు అని గాడిద చెప్పింది. అప్పుడు యమధర్మరాజు, నువ్వు చెప్పిందంతా సత్యమే. మానవులు ఎవరి మీద కూడా నమ్మకం ఉంచుకోలేకపోతూ ఉన్నారు. ఎవరు ఏ విధంగా నీతిని మర్చిపోతూ ఉన్నారో అర్థం కావటం లేదు. మనుషులు తప్ప మిగతా అన్ని జీవులు ప్రకృతి యొక్క నియమాలను పాటిస్తూ ఉన్నాయి. కేవలం మనుషులు మాత్రమే నీతి నియమాలను మర్చిపోతూ ఉన్నారు. ఎవరిపైన ఎవరూ కూడా విశ్వాసాన్ని చూపించలేకపోతూ ఉన్నారు అని అన్నాడు యమధర్మరాజు. ఆ తర్వాత గాడిద యమధర్మరాజుతో, మీకు నేను ఇప్పుడు 3వ కథ కూడా చెప్తాను, వినండి. ప్రపంచంలో మనుషులు ఎంత నీచంగా ఉన్నారంటే
ఒక రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి చాలా దాహం వేసింది. ఇటు అటు చూడగా ఒక పొలంలో పనిచేసుకుంటున్న రైతు కనిపించాడు. ఆ రైతు దగ్గరకు వెళ్ళి, నాకు చాలా దాహంగా ఉంది, కాస్త నీళ్లు ఇవ్వండి అని అడిగాడు. కానీ ఆ రైతు దగ్గర కూడా మంచి నీళ్లు లేవు. కానీ ఆ రైతు తన పొలంలో పుచ్చకాయలను పండిస్తూ ఉన్నాడు. వెంటనే ఒక పుచ్చకాయను కోసి ఆ రాజుకు ఇచ్చాడు. రాజు ఆ పుచ్చకాయలోని రసాన్ని అంతా కూడా తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ రైతుతో రాజు ఇలా అంటాడు, నువ్వు ఎంత పన్ను చెల్లిస్తూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆ రైతు, మహారాజా, నేను 1 రూపాయిని పన్నుగా చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అది విన్న రాజు వెంటనే, ఇంత పెద్ద పంట పండించి కేవలం 1 రూపాయి మాత్రమే పన్నుగా చెల్లిస్తూ ఉన్నావా అన్నాడు. రాజు వెంటనే మంత్రిని పిలిపించి, ఈ రోజు నుండి రైతులకు పన్నులు పెంచండి అని చెప్తున్నాడు. ఒకరోజు మళ్ళీ ఆ రాజు వేటకు వెళ్ళాడు. మళ్ళీ ఆ రాజుకు దాహం వేసింది. మళ్ళీ రాజుగారు అదే రైతును త్రాగడానికి నీళ్లు అడిగాడు. ఆ రోజు కూడా రైతు ఒక పెద్ద పుచ్చకాయను కోసి ఆ రాజుకు ఇచ్చాడు. కానీ ఆ రోజు ఆ పుచ్చకాయ నుండి ఎక్కువ రసం రాలేదు. వెంటనే రాజుగారికి ఇంకొక పుచ్చకాయ ఇవ్వమని మంత్రి చెప్పాడు. ఆ పుచ్చకాయలో ఉన్న రసం కూడా తాగాడు. కానీ అందులో నుంచి కూడా ఎక్కువ రసం రాలేదు. ఇలా 4-5 పుచ్చకాయలలోని రసాన్ని తాగినా కూడా ఆ రాజు యొక్క దాహం తీరలేదు. అప్పుడు ఆ రాజు, ఇదేంటి, ఎన్ని పుచ్చకాయలు తిన్నా నా దాహం ఎందుకని తీరటం లేదు? కానీ ఆ రోజు ఒక్కటే పుచ్చకాయ నా దాహాన్ని తీర్చిందని మంత్రితో అన్నాడు. అప్పుడు మంత్రి, మహారాజా, పుచ్చకాయలలో రసం ఎండిపోయింది. ఎందుకంటే మీరు పుచ్చకాయలలోని రసాన్ని చూసి రైతులపై పన్ను భారాన్ని పెంచారు. అక్కడ మీ వక్రబుద్ధి చూపించారు. మీరు చేసిన ఈ పనికి భూదేవి ఆ పళ్ళల్లోని రసాన్ని తనలో దాచుకుంది. అందుకే ఎప్పుడూ కూడా బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. మన చెడు ఆలోచనలు ఎదుటి వాళ్లను కూడా చెడుగా మారుస్తాయి. అదే ప్రకృతి నియమం అని మంత్రి రాజుతో తను చేసిన తప్పు గురించి తెలియజేశాడు. ఆ గాడిద చెప్పిందంతా కూడా విన్న యమధర్మరాజు, నువ్వు చెప్పిందంతా కూడా సత్యమే, నేను కూడా అంగీకరిస్తూ ఉన్నాను. కానీ అందరూ అలాంటి వారు అనుకోవటం కూడా సరైనది కాదు కదా. మంచి మనుషులు కూడా భూలోకంలో ఉన్నారు. నువ్వు చెడ్డవాళ్లను చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఎవరు ఏ విధంగా కర్మలు చేస్తారో దాని ఆధారంగానే వారికి ఫలితాలు కూడా లభిస్తాయి. కాబట్టి నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తూ నీకొక దివ్యమైన దేవతా రూపాన్ని ఇస్తున్నాను. నువ్వు కూడా దేవతలో ఒకరిగా ఉండు, ఆనందమైన జీవితాన్ని అనుభవించు అని చెప్పాడు. అప్పుడు ఆ గాడిద ఒక దివ్యమైన దేవత రూపం తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది, అపార ఐశ్వర్యం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే కనుమ రోజు ఈ కథలను వినగలుగుతారు. ఎవరైతే ఈరోజు ఈ కథలను వింటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి.